కాన్సెప్ట్ ఏంటంటే సోలార్ విండ్ రెండు ఉంటాయి. ఈ రెండింటికి మనం 2 బ్యాటరీస్ పెడతాము. ఇవి 2 బ్యాటరీస్ అవే. ఒక బ్యాటరీకి వచ్చి ఒక ఇన్వర్టర్ ఉంటుంది, ఒక లోడ్ ఉంటుంది. ఇంకొక బ్యాటరీలో ఏముంటుందంటే ఇన్వర్టర్ లోడ్తో పాటు రిలే కూడా ఉంటుంది. ఈ రిలే దేనికి అంటే ఈ లోడ్ వచ్చేసి మనం ఈ స్విచ్ ఆన్ చేస్తే లోడ్ ఆన్ అయిపోద్ది. ఇట్లా ఇది లోడ్ 1 అన్నట్టు. ఇది ఎలా అంటే ఈ రెండిటికి పవర్ ఉంటేనే ఇక్కడ రిలే ఆన్ అయ్యి ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకు లోడ్ ఆన్ అవుతుంది. లేదు అంటే కంటిన్యూస్ ఆఫ్లో ఉంటుంది. ఓకే కదా. ఈ వోల్టేజ్ వచ్చేసి మినిమం 3 volts ఉండాలి. దీని వోల్టేజ్ వచ్చేసి మినిమం 4 to 5 volts జనరేట్ అవ్వాలి. అప్పుడే మనకి బల్బ్ ఆన్ అవుతుంది. లేదంటే ఆఫ్లో ఉంటుంది. ఫస్ట్ లోడ్ వచ్చేసి కంటిన్యూస్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు కావాలంటే. ఇంకోటి బ్యాటరీస్ కూడా డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. వాటికి ఛార్జర్ సెపరేట్ ఇస్తాము. ఎట్లా ఛార్జ్ చేసుకోవాలో చూపిస్తాము, అట్లా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి వోల్టేజ్ డివైడర్స్. ఇది వచ్చి ఒకదానికి, ఇది సెకండ్ దానికి. ఫస్ట్ దానికి వచ్చేసి ఇక్కడ మనం ఇలా పెట్టినప్పుడు మన వోల్టేజ్ అంతా డిస్ప్లే అవుతుంది. సెకండ్ది కూడా సేమ్. ఇది వచ్చేసి దీన్ని చూసుకోవడానికి. ఇది వచ్చేసి విండ్. ఇది విండ్ జనరేట్ అయ్యేది చాలా తక్కువ వోల్టేజ్ ఉంటుంది. సో దాన్ని మనం ఇండికేట్ చేయడానికి ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ని బూస్ట్ చేసుకొని మనం డివైడర్కి ఇస్తాం. వోల్టేజ్ డివైడర్కి ఇక్కడ నుంచి మనం బ్యాటరీస్కి స్టోర్ చేస్తాం వోల్టేజ్. ఓకేనా. పవర్ ఆన్ చేసాక ఇనిషియల్గా టైటిల్ డిస్ప్లే అవుతుంది. పవర్ సప్లై ఇక్కడ ఇవ్వాలి. ఇది వచ్చేసి సోలార్ వోల్టేజ్, విండ్ వోల్టేజ్, బ్యాటరీ 1 వోల్టేజ్, బ్యాటరీ 2 వోల్టేజ్. బ్యాటరీ 1, 2 వోల్టేజెస్ వచ్చి ఈ క్లిప్స్ పెడితే మనకు వోల్టేజెస్ వస్తాయి. ఓకేనా. ఇది బ్యాటరీ 2. ఇట్లా వస్తాయి వోల్టేజ్. వచ్చేసి బ్యాటరీ 1ది. చేస్తాను. ఇట్లా మనం 3 వోల్టేజ్ని వేరే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాటరీ 1ది. దీనికి మాత్రం మనం స్విచ్ ఆన్ చేసి పెట్టుకుంటాము. 0, 1 ఉంది కదా. 1 అంటే ఆన్ ఉన్నట్టు, 0 అంటే ఆఫ్. ఇప్పుడు మనకి సోలార్ వోల్టేజ్ వచ్చి 3 ఉంది. విండ్ వోల్టేజ్ కూడా ఎంతో కొంత ఉండాలి. అప్పుడే మనకి లోడ్ ఆన్ అవుతుంది. అట్లా ఏదో ఒక వోల్టేజ్ ఉంటే లోడ్ ఆన్ అవుతుంది, లేదంటే ఆన్ అవుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఆఫ్లో పెట్టుకోవాలి, మళ్ళీ 0లో. ఇంకోటి బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవడానికి ఒక సర్క్యూట్ ఉంటుంది. పాస్లో పెట్టుకోవాలి. ఇది ఆర్డినో బేస్ బోర్డు, ఆర్డినో యూనో కంట్రోలర్ 16x12 CD. ఇవి వచ్చేసి బ్యాటరీస్. ఇవి 2. ఇవి వచ్చి వోల్టేజ్ డివైడర్స్. ఇది ఒక సెట్కి, ఇది ఇంకొక సెట్కి. ఇది వచ్చేసి రిలే. ఒక దానిలో మనకి రిలే ఉంది కదా, దాని లోడ్ని ఆన్ ఆఫ్ చేయడానికి వాడతాము. ఇవి వచ్చేసి ఇన్వర్టర్స్. ఇది కూడా. ఇవి 2 లోడ్స్ ఇన్వర్టర్స్కి. ఇది సోలార్, ఇది విండ్. కెపాసిటీస్ సోలార్ వచ్చేసి 3 watt ప్యానల్. ఇది మనకి డైనమో టైప్ మోటార్ ఉంటుంది. ఆ మోటార్ నుంచి జనరేట్ అయ్యేది ఏసీ వస్తుంది. ఆ ఏసీని మనం డీసీగా కన్వర్ట్ చేసుకొని ఈ బూస్టర్కి వేస్తాము. ఇది ఇక్కడ జనరేట్ అయిన తక్కువ వోల్టేజ్ ఉంటుంది. సో దీన్ని బూస్ట్ చేసి మనకి కంట్రోలర్కి ఇస్తుంది. బ్యాటరీస్ వోల్టేజ్ వచ్చేసి 12 volts 1 amp. ఈచ్ 1 4 volts. ట్రాన్స్ఫార్మర్ లేదు, అది ఇన్వర్టర్కి. అది ఓకే.